ఇంకో సెలబ్రిటీ గౌతమి. తను సౌత్ ఇండియన్ యాక్ట్రెస్. తనకి 2007లో బ్రెస్ట్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయబడింది. సో ట్రీట్మెంట్ ఇందులో కూడా మనకి సర్జరీ ఉంటుంది అండ్ కీమోథెరపీ ఉంటుంది. సో కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్, హెయిర్ లాస్, వాంతులు అవ్వడం, వీక్నెస్, ఇవన్నీ కూడా తను ఎదుర్కొంది. ఆ తర్వాత రికవర్ అయ్యాక మళ్ళీ తన కెరియర్ని కంటిన్యూ చేస్తుంది. తను కూడా చాలా యాక్టివ్ రోల్ ఇన్ క్యాన్సర్ అవగాహనలో కానీ, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేయాలి, లైక్ స్క్రీన్ మోడాలిటీస్ కానీ, మామోగ్రామ్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ సపోర్ట్ ఫర్ క్యాన్సర్ సర్వైవర్స్, అందులో చాలా యాక్టివ్గా తను పార్టిసిపేట్ చేశారు. మిగతా సెలబ్రిటీస్ లైక్ మమతా మోహన్ దాస్, తను కూడా సౌత్ ఇండియన్ యాక్ట్రెస్. తనకి హాడ్కిన్స్ లింఫోమా అని, అంటే లింఫ్ గ్రంథుల క్యాన్సర్ అంటారు. ఆ డయాగ్నోస్ అయింది 2007లో. ఇప్పటికి ఆల్మోస్ట్ మనకి 16 years డయాగ్నోస్ అయ్యాక. సో ఇవన్నీ కూడా చాలా మనకి కీమో రెస్పాన్సే ఉంటుంది. తను కూడా పోస్ట్ ట్రీట్మెంట్ రికవర్ అయ్యాక తన కెరీర్ని కంటిన్యూ చేస్తున్నారు. మిగతా యాక్టర్స్ లైక్ సంజయ్ దత్, తనకి లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది 2019లో. ఎర్లీ స్టేజ్ ఉండే. సో సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, ఇవన్నీ కూడా మనకి ట్రీట్మెంట్ పార్ట్ ఉంటుంది. ట్రీట్మెంట్ కంప్లీషన్ తర్వాత రికవర్ అయ్యాక తను కూడా వివిధ క్యాన్సర్ అవగాహన ప్రచారం కానీ, ప్రివెన్షన్ కానీ దాంట్లో పాల్గొంటున్నారు. అండ్ తను సక్సెస్ఫుల్లీ కూడా తన కెరీర్ని కంటిన్యూ చేస్తున్నారు. అలాగే రాకేష్ రోషన్, లైక్ చూసిన వాళ్ళ ఫాదర్, తనకి స్కిన్ క్యాన్సర్ ఉండే. ట్రీట్మెంట్ అయ్యాక తను కూడా నార్మల్ కెరీర్ని కంటిన్యూ చేస్తున్నారు. సో టు కంక్లూడ్, ఇవన్నీ కూడా మనము చూసినప్పుడు మనకి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఇవన్నీ మనకి. వాళ్ళు ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ జర్నీని, ఆ సైడ్ ఎఫెక్ట్స్ని ఎలా తట్టుకున్నారు, దీనికి చాలా సపోర్ట్ లైక్ ఫిజికల్ కానీ, ఫ్యామిలీ సపోర్ట్, ఎమోషనల్, మెంటల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ జర్నీలో. అది మనకి ట్రీట్మెంట్ అయిపోయాక, రికవరీ అయిపోయాక ట్రీట్మెంట్ ఫాలోఅప్లో కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి ఫాలోఅప్కి వెళ్ళినప్పుడు మనకి మన ఫర్దర్గా వచ్చినప్పుడు కూడా మనకి ఎర్లీగా తెలుస్తుంది. దానివల్ల ట్రీట్మెంట్ అనేది కూడా మనకి తక్కువ ఉంటుంది. ఇంకా సర్వేలు అనేది పెరుగుతూ ఉంటుంది. సో వీటి వల్ల మనకి హోప్ అనేది వస్తుంది మన క్యాన్సర్ పేషెంట్స్కి. సో ఈ మధ్య కాలంలో మనకి చాలా అడ్వాన్స్ చూస్తున్నాం మనం క్యాన్సర్ ట్రీట్మెంట్లో, లైక్ సర్జరీలో కానీ, కీమోథెరపీలో కానీ, రేడియేషన్లో కానీ. సో క్యాన్సర్ నుంచి భయపడకుండా ఆ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేయడం వల్ల మనకి సర్వైవల్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. Sion Cancer Clinics, advancing care passionately.